ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం ఈ పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఎన్ని బైకులు పట్టుకున్నారనేది మనం చూడొచ్చు. అన్నీ కూడా స్పోర్ట్స్ బైకులు. చాలామంది స్పోర్ట్స్ బైకులు తీసేసుకొని ఇక్కడికి వచ్చేసి జనాల ప్రాణాలని తీద్దామన్నట్టు రోడ్ల మీదకి వచ్చేసి ఎంత ఒక జమదూతలాగా బిహేవ్ చేస్తున్నారనమాట. అంటే ఈ రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే రేసులు చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళ ప్రాణాలంటే పట్టింపు లేదు, జనం ప్రాణాలంటే విలువ లేదు. అంటే అంతే ఇక రేసింగ్లు చేయడము అసలు ఎంత నిర్లక్ష్యంగా అంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు ఏదో పట్టుకోవడము, మామూలుగా మందలించి వదిలేయడము, ఇటువంటి ఇన్సిడెంట్లు చూస్తున్నాము. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలని వీటన్నింటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ఎన్ని వెహికల్స్ పట్టుకున్నారో మనం చూడొచ్చు. ఈ వెహికల్స్ అన్ని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇట్లా ఈ వెహికల్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ బైకులు మొత్తం ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షల విలువ చేసే బైకులు అన్నమాట. ఇలాంటి బైకులన్నీ తీసుకొని జనం ప్రాణాలతో చెలగాటం ఆడడానికి కోసం వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేస్తున్నారు. ఈ బైకులన్నీ కూడా రేసింగుల్లో విన్యాసాల్లో పాల్గొన్న బైకులే చూస్తున్నాం కదా. బైకులతో రేసింగ్లు చేసే వాళ్ళను, స్టంట్స్ చేసే వాళ్ళను పోలీసులు కోర్టుకు తరలిస్తున్నారు. సో ప్రస్తుతం మనకు రాయదుర్గం సిహెచ్ వెంకన్న గారు మనతో ఉన్నారు. వాళ్ళ మీద అంటే రైడర్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకు రీసెంట్గా టీ హబ్ తర్వాత నల్లడి సిటీ దగ్గర చాలామంది అరెస్ట్ చేశారు. అంటే అక్కడ జరిగిన వైలేషన్స్ ఏంటి సార్? ఇక అంటే ఎస్పెషల్లీ వీకెండ్స్ టైంలలో ఈ పిల్లలు ఆల్ ఓవర్ సిటీ నుండి ఇక్కడ గ్యాదర్ అయ్యి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో ఈ పేజీలలో తెలుసుకొని ఇక్కడ గ్యాదర్ అవుతారు. ఎస్పెషల్లీ టీ హబ్, సత్వ ప్లస్ నాలెడ్జ్ పార్క్, ఈ ఐటీ కోహినూర్, ఈ రోడ్లు ఐటీ హబ్ ఏరియాలో ఈ రోడ్లు విశాలంగా ఉంటాయి. ప్లస్ డ్యూరింగ్ నైట్ టైం లైటింగ్ కూడా బాగుంటుంది కాబట్టి అక్కడికి వచ్చి రేసింగ్ చేయటాలు, స్టంట్ చేయటాలు చేస్తున్నారు. ఇది చేస్తున్న సందర్భాల్లో చాలామంది కాడ యాక్సిడెంట్లు కావటము, ప్రమాదం జరుగుతున్నాయి. ఈ విషయంలో పలుమార్లు గతంలో కూడా కేసులు వేయటము, తీసుకొచ్చి వాళ్ళకి ఫైన్ వేయటము, అదేవిధంగా కోర్టు ద్వారా కూడా ఫైన్ వేయడం జరిగింది. అయినా కూడా మారట్లేదు. దాంతో ఇప్పుడు మేము నిన్న కూడా జరిగిన గత సండే కూడా మేము మా సిబ్బందితో రైడ్ చేసాము. వాళ్ళు మా మెన్న మీద కూడా అతివేగంగా వచ్చి మాకు ఇట్లా యాక్సిడెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. దాంతో మేము 333 సెక్షన్ కట్టేసి 10 బైకులు రికవర్ చేయడం జరిగింది. అబ్బాయి అందరు పారిపోయారు. అయితే అందులో నుంచి ఒక 6 ఈరోజు దొరికారు. వాళ్ళ 6 ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన సెక్షన్ ప్రకారం వాళ్ళకు కోర్టులో ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు వాళ్ళు ఒక పబ్లిక్ సర్వెంట్ను తన యొక్క డ్యూటీని చేయకుండా భయపెట్టాలని ఉద్దేశించి కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అటెంప్ట్ వాళ్ళు మా వాళ్ళ మీద ఓవర్ స్పీడ్గా వచ్చేసి గుద్దడానికి ప్రయత్నం చేశారు. లక్కీలీ మా వాళ్ళు తప్పించుకున్నారు, ఎలాంటి ఇంజరీస్ కాలేదు. కానీ వాళ్ళ యాక్షన్ అవుతుందో ఇట్స్ 100% అగెన్స్ట్ లా. దాంతో మేము నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి అందులో అప్ టు 1 ఇయర్ నుండి మినిమం 10 ఇయర్స్ వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ అవైలబుల్ కాబట్టి వాళ్ళు ఇమీడియట్ జైలుకి వెళ్ళిపోతారు. ఓకే సార్, ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు సార్? వీళ్ళంతా కూడా ఏజ్ గ్రూప్స్ 20 to 25 ఇయర్స్ ఎక్కువ ఉన్నారండి. 25 to 30 కూడా ఉన్నారు, బట్ 20 to 25 మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏజ్డ్ యంగ్ బాయ్స్ అండ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ సమ్ ఆర్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్. వీళ్ళకు తెలియదు ఇక సెక్షన్ యొక్క పవర్ ఏందో తెలియదు వీళ్ళకు. గతంలో మేము పలుమార్లు వాళ్ళకు కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయినా వీళ్ళు మారట్లేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వీళ్ళకు తీవ్రమైన శిక్ష ఉండాలన్న ఉద్దేశంతో, ఈ అరికట్టాలంటే వాళ్ళకి తీవ్రమైన శిక్షలు పడాలన్న ఉద్దేశంతో నాన్ అవైలబుల్ కేసులలో చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అయితే ఒక 6 మెంబర్స్ను జైలు పంపించాం. మిగతా వాళ్ళని కూడా త్వరలో చేసేసాం. అంటే వాళ్ళు తప్పించుకున్నారు సార్? మేము వెళ్ళి బోత్ సైడ్ నుంచి బ్లాక్ చేసాము. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక బండి అక్కడ వదిలేసి పారిపోయారు. బండ్లు సీజ్ చేసారు కానీ వాళ్ళు పారిపోయారు. బండ్లు దొరికారు, బట్ పర్సన్స్ పారిపోయారు. ఆ బండి అడ్రస్ తోటి మళ్ళీ ఈరోజు ఒక 6 మెంబర్స్ పట్టుకొచ్చాము. ఇంకో 4 మెంబర్స్ స్టిల్ అబ్స్కాండింగ్, వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. టోటల్ ఎంతమంది సార్? నిన్న జరిగింది 10 మంది. మన 16వ తారీఖు 10 మంది.
ఇప్పటి వరకు మీ ఈ ఇయర్లో అంటే ఫ్రమ్ ద మార్చ్ నుండి ఇప్పటి వరకు టోటల్ అరౌండ్ 90 బైక్స్ను పట్టుకొని అంత కేసు చేయడం జరిగింది. బట్ ఈ ఫస్ట్ టైం వీళ్ళని జైలు పంపడం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం. స్పాట్లో దొరికితేనే పట్టుకుంటారా సార్? వీళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఈ వీడియోస్ మీకు ఏమైనా కనిపిస్తే అట్లా కూడా బుక్ చేస్తారా సార్? 100% మీకు స్పాట్లో దొరికిన వాళ్ళే కాకుండా అన్ని ఏరియాలో మొత్తం కూడా సీసీ కెమెరాస్, హై రెజల్యూషన్ కెమెరాస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ మధ్యలోనే మా సిపి గారు ఆల్రెడీ ఆర్డర్డ్. యాజ్ పర్ అవర్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ హై రెజల్యూషన్ కెమెరాస్. వీళ్ళు రైడ్ చేస్తే అప్పుడు స్పాట్లో దొరకకపోయినా సరే ఆ సీసీ కెమెరాల ద్వారా వీళ్ళ నెంబర్లు తీసుకొని వీళ్ళు ట్రాక్ చేస్తాం. అదేవిధంగా ఫేస్బుక్లో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఉంటే కూడా వీఆర్ ట్రాకింగ్. అండ్ అది మా ఏరియాలో చేసిన స్టంట్ అయితే 100% వీ విల్ ఇనిషియేట్ యాక్షన్ అగైన్స్ ద రైడర్స్. సో వీ అందరూ మా తరఫున పోలీసు వాళ్ళ తరఫున ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసి కూడా అతివేగంగా, అజాగ్రత్తగా, నెగ్లెక్ట్గా డ్రైవింగ్ చేసి మీ పిల్లలు ప్రమాదానికి గురి కావడమే కాకుండా పక్కవారికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. దాంతో ఇద్దరికీ కూడా, మీ పిల్లలకు మరియు ఆ యాక్సిడెంట్ గురైన వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. సో దయచేసి ఇది గమనించి మీ పిల్లలను కంట్రోల్ చేసుకోండి. అదేవిధంగా బైక్ రైడర్స్ అందరికీ కూడా మా పోలీసు వారి తరఫున హెచ్చరిక, ఇక మీదట రైడింగ్ చేస్తే చక్కగా జైలుకే పంపిస్తాం. ఎలాంటి కౌన్సిలింగ్ ఉండదు. చట్ట ప్రకారం 100% జైలు పంపిస్తాం. చూసినాం కదా, ఇంతకుముందు హెచ్చరించి వదిలిపెట్టినాం, అయినా వీళ్ళు వినకపోవడంతో ఇక నుంచి కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పేసి మనకు సిఐ వెంకన్న గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించే విధంగా ప్రమాదకరమైన స్టంట్లు, రైడ్స్ చేస్తే చక్కగా జైలుకి పోవడం అని చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎటు పోతున్నారు, రాత్రిపూట, అర్ధరాత్రి పూట బైకులు రైడింగ్కి పోతున్నారా లేకపోతే ఏదైనా పని మీద పోతున్నారో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.